అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంత మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నారు. చిన్నపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా అన్న అంటే అమ్మ అని అంటే వాళ్ళకి సహాయం చేసే స్థితిలో నేను ఉన్నాను, చేస్తున్నాను, ఎంతో చేశానని చెప్పి అంటున్నారు. మరి ఇంత మంచి మనసు ఉన్నా మీరు ఒక హాస్పిటల్ అడ్డం పెట్టుకుని ఎంతో దందాలు చేశారు, కరోనా టైంలో డబ్బులు బాగా సంపాదించారు అని చాలా ఎందుకు ఆ అపవాదం ఎందుకు వచ్చింది మీ మీద? ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, అపవాదు చెప్పేవాడిని ఎవడైనా అన్నాడు అనుకో, సపోజ్ కోర్టు కానీ లా కానీ తప్పు అపవాదు వేస్తే మీకు 1 సంవత్సరం జైలు శిక్ష ఉందని అన్నాడు అనుకుందాం, ముందు వేసేవాళ్ళందరూ ఆపేస్తారు. నోట్ తాటి పెట్ట అంతేనా? దానికి ఏమైనా ట్యాక్సా? ఇప్పుడు మొన్నవాడు ఇష్టమైన తిట్టాడు, ఆ తిట్టినందుకు వాడిని తీసి కాలాపాన్ని జైల్లో పడేస్తామని చెప్పండి, ఇంకోసారి తిడతాడేమో చూడండి, వాడు తిడతాడా? మరి ఈరోజు నేను ఇంతలా ముందు పడి చేసేదాన్ని, ఆ రోజు అంతే చేశానుగా. ఏం పట్టుకున్నారు పోనీ మా దగ్గర? ఆడిట్ చేసి హాస్పిటల్ సీజ్ చేశారని అవన్నీ రకరకాలు వచ్చాయి. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా అన్యాయం చేసింది మాతో. అప్పుడు ఆడదనా? అబ్బా ఎవరెవరికి ఆస్తం ఉందా? వాళ్ళ అస్తం ఉందంటారు. అయితే చాలా ఉంది, ఎందుకు లేదు భలే చెప్తారయ్యా. వాళ్ళు ఏది అసలు నోటీస్ ఎక్కడ సరే చేశారయ్యా మాకు? నువ్వు ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది అనుకుందాం, రాలే వచ్చింది అనుకుందాం, కానీ వచ్చిందని అన్నారు. ముగ్ధ వాళ్ళు ఏదో 30 లక్షలు ఏదో మీరు చీట్ చేశారని రకరకాలు. అసలు ఆ అమ్మాయే ఓపెన్ గా ఇన్స్టాలో అమ్మాయి యూట్యూబ్ లో చెప్పింది కదా, వీళ్ళు తక్కువ ఛార్జ్ చేశారు, వీళ్ళు ఎందుకు తక్కువ ఛార్జ్ చేశారనే అలిగేషన్ అయితే, ఎక్కువ ఛార్జ్ చేశారంట అని వాళ్ళు వేసుకున్నారు. ఈ రోజు మనకందరికీ అర్థమయ్యేసిన విషయం ఏంటంటే, ఇలా ఎవరెవరైతే న్యాయంగా ధర్మంగా నిలబడతారో వాళ్ళని హింస పెట్టి సర్వనాశనం చెయ్యడమే ఇక్కడ గెలిచిన పార్టీ వాళ్ళ ధ్యేయం. చూస్తున్నారు కదా ఓపెన్ గా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు. అది అలాగే ఒకప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు వీళ్ళు అంతే. నేనెవరో ప్రజలకు తెలుసు. ఈ రోజుకి మీరు వెళ్ళి చూడండి, ఎవరో ఒకళ్ళు మా కాన్స్టిట్యుయెన్సీ నుంచి అడ్మిట్ అయి ఉంటారు అక్కడ, వాళ్ళని మీరు పోయి అడగండి, అమ్మ మేడం మీ దగ్గర ఏం తీసుకుంది, ఎంత తీసుకుంది. అదొక ధర్మసత్రం బాబు, విరించి హాస్పిటల్, అది ఏం కార్పొరేట్ అయ్యా బాబు, అలాగే ఉంది నిజంగా. అది వస్తారు, అమ్మ మిక్సే నై జాదా నై దే సక్తే, వాళ్ళకి చెప్తా పోన్లేరా పాపం, ఏదైతే చేయండి, ముందు పోండి. 1008 కాన్పులు డిక్లేర్ చేశాను ఆయన ఫ్రీగా, 200 కాన్పులకు పైగా చేశాను సంపాదించి. ఏ కార్పొరేట్ హాస్పిటల్ అన్నా డిక్లేర్ చేసిందా చెప్పండి? ఫ్రీ నార్మల్ డెలివరీ ఎవరైనా, మేమా ఇక సంపాదించేది, ఏం చేస్తాం? సరే, ఒక మంచి పని జరుగుతున్నప్పుడు 100 మంది బురద జల్లడం కామనే, అంతే. ఆ రోజు అలాగే చేశారు, రాజకీయంగా దాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే అందరూ ఎవరెవరైతే డబ్బులు తింటున్నారో వాళ్ళ భారం నుండి వాళ్ళను రక్షించుకోవడానికి వాళ్ళతో కుంభక్కైన వాళ్ళు, మేము ఏ పొలిటికల్ పార్టీతో మేము టైఅప్ అయ్యలేం కాబట్టి మా మీద వాడేశారు దాన్ని. ఎందుకు నేను ఆ రోజు నేనే ఉన్నాను అక్కడ, అప్పుడు నేనే రన్ చేశాను హాస్పిటల్, ఇంత విద్రుతంగానే రన్ చేశాను దాన్ని. వాళ్ళు భయపడిపోయారు ఆ రోజు కూడా, అమ్మో ఈమె చాలా ఫేమస్ అయిపోతుంది, ఈ హాస్పిటల్ చాలా ఫేమస్ అయిపోతుంది, ఎముకలో సున్నంలో ఎముక లేకుండా ఏడాబడదలా ఫ్రీగా చేసి పారేస్తుంది, తక్కువ ధరకు చేసి పారేస్తుంది, భయపడిపోయినారు. ఒక రకంగా వేరే ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ మీ మీద కత్తికెట్టుంటాం. అంతే, అది అందరికీ తెలిసిందే నాన్న, అందరికీ తెలిసిందే.